గుడ్ మార్నింగ్ సార్. నా పేరు కే నాగేంద్ర బాబు, ఫైర్ గార్డ్ని. ఇప్పుడు మీకు ఫైర్ ఎక్స్టింగ్విషర్ మంత్లీ ఇన్స్పెక్షన్ ఎలా చేయాలని చూపించడానికి వచ్చాను. మెయింటెనెన్స్కి వచ్చాం. ఇప్పుడు ఎక్స్టింగ్విషర్కి వెళ్ళాలంటే యాక్సెసిబిలిటీ ఎలా ఉందో చూసుకోవాలి. మనం యాక్సెసిబిలిటీ కరెక్ట్గా ఉంటే అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఫైర్ పాయింట్ మంచిగా ఉందా లేదో చూసుకోవాలి. ఫైర్ పాయింట్ మంచిగా ఉన్న తర్వాత ఎక్స్టింగ్విషర్ ప్రాపర్గా పైన కింద పట్టుకొని కిందకి దింపాలి. దింపిన తర్వాత ఫస్ట్ ప్రెజర్ గేజ్ చెక్ చేసుకోవాలి. ప్రెజర్ గేజ్ మంచిగా ఉందా లేదా అంటే గ్రీన్లో ఉంటే ప్రెజర్ ఉన్నట్టు, అదే రెడ్లో ఉంటే ప్రెజర్ డౌన్ అయినట్టు. అది గ్రీన్లో ఉందంటే వర్కింగ్లో ఉన్నట్టు. తర్వాత సీజ్ గ్రిప్ మంచిగా ఉందా లేదో చూసుకోవాలి. సేఫ్టీ పిన్ మూమెంట్ ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత డిశ్చార్జ్ ట్యూబ్ వచ్చేసి ఇక్కడ ఏమైనా డ్యామేజ్ ఉందా లేదో చూసుకోవాలి. తర్వాత లోన బూజు ఏమైనా పట్టిందా లేదో డస్ట్ ఏమైనా ఉందనుకో ఈ రాడ్తోని ప్రాపర్గా మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమైనా డస్ట్ ఉంటే బయటకు వచ్చేస్తుంది అనమాట. క్లీన్ చేసిన తర్వాత క్లాత్ పెట్టి శుభ్రంగా తుడవై చేయాలి. తర్వాత బాడీ కండిషన్ మంచిగా ఉందా లేదో చూసుకోవాలి. ఓకేనా, ఎస్ఎల్ నెంబర్ ఉందా లేదో మంచిగా ఉందా లేదో చూసుకోవాలి. తర్వాత రిఫిలింగ్ డేటు డ్యూ డేటు చెక్ చేసుకోవాలి. తర్వాత ఇన్స్పెక్షన్ చెక్కరు, దీని ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా చూసుకోవాలి. తర్వాత ఇన్స్పెక్షన్ వచ్చేసి ఓకేనా, ఇన్స్పెక్షన్ స్టిక్కర్ చెక్ చేయడం. టీ అంటే టెస్టింగ్, ఆర్ అంటే రిఫిలింగ్, ఐ అంటే ఇన్స్పెక్షన్, కండిషన్. ఇప్పుడు మనం ప్రాపర్గా చేసామా, ప్రెజర్గా మంచిగా ఉందా లేదా, సీజ్ గ్రిప్ మంచిగా ఉందా లేదా, సేఫ్టీ పిన్ను, డిశ్చార్జ్ ట్యూబ్ అవన్నీ మంచిగా ఉంటే ఓకే అని పెట్టుకోవాలి. ఓకేనా, ఓకే అని పెట్టుకోవాలి. ఓకే పెట్టిన ఇప్పుడు మెయింటెనెన్స్కి వచ్చింది నేను కాబట్టి నా సైన్ పెట్టుకోవాలి. ఓకేనా, అంతా ప్రాపర్గా ఉంటే మళ్ళీ ఎలా తీసామో అలా తగ్గించేసి